పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం. జెన్జీ యువత కోసం సేవాగలం కమిటీ. పాతబడి బూజుపట్టిన విధానాలకు స్వస్తి. ఆరోగ్యకరమైన రాజకీయ శకానికి నాంది. రాజ్యాంగ విలువల పరిరక్షణకై ఏకైక ధ్యేయం. సమకాలీన రాజకీయ ముఖ చిత్రంలో సరికొత్త మార్పునకు జనసేన పార్టీ అంకురార్పణ చేసింది. సమాజంలో శాంతి భద్రతలు, సామాజిక సామరస్యం, బాధ్యతాయుతమైన రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ ధ్యేయంగా నూతన అడుగులు వేస్తుంది. ముఖ్యంగా సరికొత్త ఆలోచనతో దూసుకుపోతున్న నేటితరం జెన్జీ యువత ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి గళాన్ని అత్యంత బలంగా వినిపించడమే ప్రథమ లక్ష్యంగా సేనాగలం అనే ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో యువత పాత్రను మరింత క్రియాశీలకంగా చేసేందుకు, వారి ఆలోచనకు ఒక వేదికగా కల్పించేందుకు ఈ కమిటీ అద్భుతంగా తోడ్పడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత ఆలోచనలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిష్టాత్మక కమిటీ పనితీరు, దాని వెనుకల ఉన్న విశాలమైన అంతరార్థాన్ని వివరిస్తూ పవన్ కళ్యాణ్ సమాజానికి, రాజకీయ శ్రేణులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వర్తమాన రాజకీయాల్లో రాజ్యాంగానికి లోబడి పనిచేయడం, అన్ని వర్గాల ప్రజలకు సమాన గౌరవం ఇవ్వడం, దేశ సమగ్రతకు ఎటువంటి భంగం కలగకుండా వ్యవహరించడం అత్యంత ఆవశ్యకమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో దశాబ్దాలుగా వస్తున్న, కాలం చెల్లిన సంకుచిత భావజాలాలకు ఇకనైనా పూర్తిగా స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేటప్పుడు అనుసరిస్తున్న పాత పద్ధతులను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా రాజకీయాల్లో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే పాత సిద్ధాంతాన్ని వాడుతుంటారు. అయితే అలాంటి ధోరణి సమాజానికి నష్టం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు, కాపు సామాజిక వర్గం నుంచి ఎవరైనా విమర్శలు చేస్తే వారిని తిట్టించడానికి తిరిగి కాపు నేతల్ని రంగంలోకి దించడం, అలాగే రెడ్లు లేదా కమ్మ సామాజిక వర్గాల వారు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తే వారి ప్రతి విమర్శలు చేయడానికి అదే సామాజిక వర్గాలకు చెందిన నాయకులను వాడుకోవడం వంటి పద్ధతులు నేడు సర్వసాధారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్ కులాల వారు ఏవైనా ఆరోపణలు చేస్తే వాటిని తిప్పికొట్టడానికి తిరిగి అదే కులాల వారితో ఆరోపణలు చేయించే ఇటువంటి బూర్జువా ధోరణిని జనసేన పార్టీ ఖచ్చితంగా తోసిరాజుతుందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. సమాజంలో కులాల మధ్య విభజన తెచ్చే ఇటువంటి పాతబడిన బూజు పట్టిన విధానాలను శాశ్వతంగా తిలోదకాలు ఇవ్వాలని, అభ్యుదయ భావాలతోనే జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన సాగుతుందని స్పష్టం చేశారు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఒక సామాజిక జవాబుదారీతనాన్ని నెరవేర్చడానికే తాము ఈ సేనాగలం కమిటీని రంగంలోకి దించినట్లు జనసేన వివరించారు. ప్రస్తుత రోజుల్లో కొందరు వ్యక్తులు చేసే తప్పులను కేవలం వారి వ్యక్తిగత చర్యలుగా చూడకుండా వారు ప్రాతినిధ్యం వహించే కులం, మతం లేదా వర్గంతో ముడిపెడుతున్నారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి చేసే తప్పుకు ఆ వర్గం మొత్తాన్ని నిందించడం ఏమాత్రం సమంజసం కాదని హితవు పలికారు. ఇలాంటి సంకుచిత చర్యల వల్ల సమాజంలో అనవసరమైన సామాజిక విభేదాలు, అపనమ్మకాలు తలెత్తుతాయని, అది అంతిమంగా సామాజిక విద్వేషాలకు దారితీస్తుందని హెచ్చరించారు. సమాజంలోని కొందరు నాయకులు లేదా వ్యక్తులు తాము చేసిన తప్పులను, అవినీతిని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కులం, మతం, ప్రాంతీయత వంటి తీవ్రమైన భావావేశాల ముసుగు వేసుకొని దాక్కుని దుర్మార్గపు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాము తప్పు చేసి పట్టుబడినప్పుడు దాన్ని తమ సామాజిక వర్గంపై జరిగిన దాడిగా చిత్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. నేటి తరం జెన్జీ యువత ఇటువంటి కుటిల రాజకీయ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, నికార్సైన వాస్తవాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిగత తప్పుల్ని కేవలం వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలని, చట్టపరంగా తగిన శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. అంతే తప్ప స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల వేట కోసం సామాజిక వర్గాలను ఆయా వివాదాల్లోకి లాగి సమాజంలో చీలికలు తీసుకురాకూడదనే అత్యంత స్పష్టమైన సుదూర దృక్పథంతో కూడిన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తుందని ఆయన వివరించారు. ఈ సరికొత్త కమిటీ ఏర్పాటు ద్వారా యువతలో రాజకీయ చైతన్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంచడంతో పాటు సమాజంలో వేళ్లూనుకున్న కుల, మత వైషమ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి జనసేన పార్టీ ఒక గట్టి ప్రయత్నం చేస్తుంది. పాతతరం రాజకీయ ఎత్తుగడలకు, కుల సమీకరణాల వ్యూహాలకు స్వస్తి పలికి కేవలం ప్రజా సమస్యలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యత ఆధారంగానే రాజకీయం సాగాలనేది పవన్ కళ్యాణ్ ఆకాంక్షగా కనిపిస్తుంది. సరికొత్త తరం ఆలోచనలకు, నేటి సాంకేతిక యుగపు యువత ఆకాంక్షలకు తగ్గట్టుగా రూపుదిద్దుకున్న సేనాగలం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి సామాజిక మార్పులకు కారణమవుతుందనేది రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చర్చ నడుస్తుంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా యువతకు పెద్దపీట వేస్తూ అభ్యుదయ పథంలో నడవాలనుకునే జనసేనాని విప్లవాత్మక ఆలోచనలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త చర్చకు దారితీశాయి.
రాబోయే రోజుల్లో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి యువతను చైతన్యపరచడమే కాకుండా సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నవ సమాజ నిర్మాణానికి విలువల వంతెనగా ఈ కమిటీ నిలుస్తుందని ఆశిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.